హాయ్ ఎవ్రీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం పరళి వైద్యనాథ్ జ్యోతిర్లింగం సందర్శిద్దాం. ఈ వీడియోలో పరళి వైద్యనాథ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి పరళి వైద్యనాథ్ ఎలా చేరుకోవాలి, పరళి వైద్యనాథ్ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి, పరళి వైద్యనాథ్ ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర ఏంటి, ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా 1 by 1 తెలుసుకుందాం రండి. పరళి వైద్యనాథ్ ఆలయానికి 120 కిలోమీటర్ల దూరంలో ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది. ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగానికి 130 కిలోమీటర్ల దూరంలో రేణుకాదేవి శక్తిపీఠం, దత్తాత్రేయ జన్మస్థానం ఉంటుంది. పరళి వైద్యనాథ్ ఆలయంతో పాటు ఔండా నాగనాథ్, రేణుకాదేవి శక్తిపీఠం సందర్శించాలనుకుంటే ఆ వీడియో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. నేను గానగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయం దర్శించుకొని గానగాపూర్ నుంచి పరళి వైద్యనాథ్ కి వెళ్తున్నాను. గానగాపూర్ నుంచి పరళి వైద్యనాథ్ 240 కిలోమీటర్లు ఉంటుంది. గానగాపూర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ లేవు, బస్ చేంజ్ అవుతూ వెళ్ళాలి. నేను గానగాపూర్ నుంచి ఒమేర్గా వెళ్ళి, ఒమేర్గా నుంచి లాతూర్ వెళ్ళి, లాతూర్ నుంచి పరళి వైద్యనాథ్ వెళ్తున్నాను. 3 బస్సులు కలుపుకొని ఇంచుమించుగా టికెట్ 400 అయింది. అదేవిధంగా మీరు గానగాపూర్ నుంచి సోలాపూర్ వెళ్ళి, సోలాపూర్ నుంచి పరళి వైద్యనాథ్ వెళ్ళొచ్చు. లేదంటే తుల్జాపూర్ కు డైరెక్ట్ బస్ దొరికితే ముందుగా తుల్జాపూర్ వెళ్ళి తుల్జాపూర్ నుంచి పరళి వైద్యనాథ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 12 లేదా 12:30కు లాతూర్ కు డైరెక్ట్ బస్ లభిస్తుంది. లాతూర్ నుంచి పరళి వైద్యనాథ్ చేరుకోవచ్చు. కాకపోతే ఈ రూట్ లో బస్ సర్వీస్ కానీ బస్ స్టాండ్లు కానీ అంత నీట్ గా లేవు. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి పరళి వైద్యనాథ్ ఎలా చేరుకోవాలో చూద్దాం. పరళి వైద్యనాథ్ ఆలయం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పరళి అనే స్మాల్ టౌన్ లో ఉంది. పరళి వైద్యనాథ్ ఆలయం హైదరాబాద్ కు ఇంచుమించుగా 360 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి పరళి వైద్యనాథ్ కి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఉదయం 6:30 గంటలకు గానగాపూర్ లో బయలుదేరి మధ్య మధ్యలో బస్ చేంజ్ అవుతూ మధ్యాహ్నం 2:30కు పరళి వైద్యనాథ్ చేరుకున్నాను. ఇదే పరళి బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి బయటికి వచ్చి కుడివైపు ఒక 100 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళ్తే హోటల్ అనసూయ ప్యాలెస్ ఉంది. ఈ హోటల్లోనే నేను స్టే చేశాను. ఈ రూమ్ నాకు 1600 పడింది, ఏసీ రూమ్. నెక్స్ట్ డే మార్నింగ్ పరళి వైద్యనాథ్ ఆలయం దర్శనానికి వెళ్తున్నాను. నేను బస్ స్టాండ్ సమీపంలో స్టే చేశాను. బస్ స్టాండ్ నుంచి ఆలయం 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో వాళ్ళు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే పరళి వైద్యనాథ్ ఆలయం యొక్క ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోనే పూజా సామాగ్రి లభిస్తుంది. కావాల్సిన వారు తీసుకోవచ్చు. మహాశివుని 12 జ్యోతిర్లింగాలలో వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఒకటి. కాకపోతే ఇతర జ్యోతిర్లింగాలతో పోలిస్తే వైద్యనాథ్ మరియు నాగేశ్వర్ జ్యోతిర్లింగాలలో కొంత సందిగ్ధత ఉంది. మనం ఇప్పుడు వైద్యనాథ్ ఆలయం దర్శించుకుంటున్నాం కాబట్టి వైద్యనాథ్ గురించి తెలుసుకుందాం. వైద్యనాథ్ ధామం యొక్క స్థల నిర్ణయం విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగిరిలో ఉన్న బాబా బైద్యనాథ్ ఆలయం, హిమాచల్ రాష్ట్రంలో ఉన్న మరో బైద్యనాథ్ ఆలయం కూడా జ్యోతిర్లింగంగా స్థానికులు చెబుతారు. అయితే శివపురాణం, భవిష్య పురాణం, మత్స్య పురాణం, దేవి భాగవతంతో పాటు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్లో ఉన్న దానినే సరి అయిన ఆలయంగా నిర్ణయించడం జరిగింది. అయితే 12 జ్యోతిర్లింగ పద్యంలో వైవిధ్యంగా ఉంది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం, ఉజ్జయిన్య మహాకాలం, ఓంకార మమలేశ్వరం, పారల్యం వైద్యనాథ, డాకిన్యం భీమాశంకరం, సేతు బందేతు రామేశం, నాగేశం దారుకావనే. ఈ పద్యంలో పరల్యం వైద్యనాథ అని ఉంది. దీనివల్ల ఇదే అసలైన జ్యోతిర్లింగం అని కొంతమంది వాదిస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో జార్ఖండ్లోని బాబా బైద్యనాథ్ ఆలయం కవర్ చేశాను,
అదే ఒరిజినల్ వైద్యనాథ్ ఆలయం. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎవరికైతే అనుమానంగా ఉంటుందో మనం నిజమైన జ్యోతిర్లింగం దర్శించామా లేదా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు రెండూ దర్శించుకోండి. ఈ ఎంట్రన్స్ లో మీకు కనిపిస్తున్నదంతా న్యూ కన్స్ట్రక్షన్, లోపల ప్రధాన ఆలయం ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఆలయ సమీపంలో ఇక్కడ SBI ATM కనిపిస్తుంది కదా, ఆ ATM వెనుకాల లగేజ్ కౌంటర్ ఉంది. మీతో లగేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఆ SBI ATM కి ఎదురుగా ఇటువైపు స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయి. నాన్ AC 1000 రూపాయలు, AC 1500. ఒక రూమ్ లో 4 స్టే చేయవచ్చు అని చెప్తున్నారు. రండి ఇప్పుడు మనం ప్రధాన ఆలయానికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ లో చెప్పుల స్టాండ్ ఉంది, యూజ్ చేసుకోండి. ఆలయం లోపల కూడా పూజా సామాగ్రి లభిస్తుంది. ఇది అన్నదాన సత్రం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ప్రధాన ఆలయం. ఆలయానికి వెళ్లే ముందు రాజమాత అహల్యాబాయ్ హోల్కర్ స్టాచ్యూని చూడొచ్చు. ఔరంగజేబు కాలంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. 17వ శతాబ్దంలో అహల్యాబాయ్ హోల్కర్ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయమే కాదు, ఎన్నో ఆలయాలను ఆమె పునర్నిర్మించారు. కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ క్యూ లైన్ లో వెళ్ళాలి. నార్మల్ టైంలో డైరెక్ట్ గా వెళ్ళినా అలౌ చేస్తారు. ఆలయం లోపల చాలా ప్రత్యేకంగా ఉంది. పరలి అంటే హరిహర అనే అర్థం వస్తుందని చెబుతున్నారు. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, దేవతలు దానవులు పాల సముద్రంలో సముద్ర మంతన చేసిన సమయంలో అమృతం మరియు ధన్వంతరి బయటికి వచ్చినప్పుడు అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా శ్రీ మహావిష్ణువు అమృతం మరియు ధన్వంతరిని ఒక శివలింగంలో దాచిపెట్టాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు దేవతలకు ఇవ్వటం జరిగింది. అలా అమృతం ధన్వంతరిని ఉంచిన శివలింగం ఉన్న ప్రదేశం ఇది. ఈ శివలింగం అసలు పేరు అమృతేశ్వర లింగం. ఈ శివలింగాన్ని తాకటం మరియు సేవించడం వల్ల వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. వ్యాధులను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఈ స్వామిని వైద్యనాథ్ గా పిలుస్తారు. అలా అమృతేశ్వర ఆలయం వైద్యనాథ్ ఆలయంగా మారింది. ఈ ఆలయంలో శివలింగానికి ఎదురుగా 3 నందులు ఉన్నాయి. మరి దీని ప్రత్యేకత ఏంటో తెలియదు. ఈ నందులకు ఎదురుగా ఉన్నదే ప్రధాన ఆలయం. ఆ ఎదురుగా వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంది, దర్శించుకోండి. లోపల వీడియో తీయకూడదు, ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశారు, దర్శించుకోండి. ఇది రికార్డెడ్ వీడియో కాదు, లైవ్. ఈ ఆలయంలో శివలింగానికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజిస్తే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మనం శివలింగాన్ని దర్శించుకొని ఇలా బయటికి వస్తాం. ఈ పక్కనే మూలన అమ్మవారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ప్రత్యేకంగా ఆలయం ఉండదు, ఇదే అమ్మవారి ఆలయం, దర్శించుకోండి. ఇది ప్రధాన ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూ. ఈ ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి, దర్శించుకోవాలనుకుంటే దర్శించుకోండి. ఇంతటితో మన వైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రిటర్న్ సేమ్. పరళి వైద్యనాథ్ నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు పరళి వైద్యనాథ్ తో పాటు ఔండా నాగనాథ్, రేణుకాదేవి శక్తిపీఠం కూడా సందర్శించాలనుకుంటే ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.